నమస్కారం విక్రమ్ బైరి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ మోకాలు నొప్పులు అనగానే చాలా మంది భయపడిపోతాం. ఒకప్పుడు 70s 80 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చూసేవాళ్ళం, లైక్ మా అమ్మమ్మలు కానివ్వండి, తాతయ్యలు. బట్ ఇవాళ రేపు అందరికీ ఇది కామన్ అయిపోయింది సార్. 30-40 ఇయర్స్ ఏంటి, చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఎక్కువసేపు కింద కూర్చున్నా నిలబడినా కాలు నొప్పులు అంటూ ఉంటారు. ఎందుకు సార్ ఇంత కామన్ అయిపోయింది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే అబౌవ్ 30 లెస్ దెన్ 50 ఇయర్స్ వీళ్ళందరూ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే. వీళ్ళ హెక్టిక్ షెడ్యూల్ వల్లనో లేకపోతే అన్టైమ్లీ ప్రొఫెషన్ వర్క్ చేయడం వల్లనో వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఏంటి, కొంతమందికి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, లేదు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటుంది, నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది లేదు. సో దీంతో పాటు ఏమవుతుందంటే వైటమిన్ డి డిఫిషియన్సీ, ఇది ఇప్పుడు వరల్డ్లో ర్యాంపెంట్ అయిపోయింది. వైటమిన్ డి డిఫిషియన్సీ ఇప్పుడు ఐ సీ అరౌండ్ 500 పేషెంట్స్ పర్ మంత్ అనుకుంటే, దాంట్లో అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్కి వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ యంగ్ పీపుల్లో వీళ్ళు సడన్గా కూర్చొని లేవగానే మోకాలు నొప్పులు, నడుస్తుంటే మోకాలు నొప్పులు, మెట్లు ఎక్కడం దిగడం మోకాలు నొప్పులు. వీళ్ళ వైటమిన్ డి డిఫిషియన్సీ వాల్యూస్ చూస్తే అన్నీ లెస్ దెన్ 10 లేదంటే 20 దీని మధ్యలో ఉంటుంది. అంటే సర్టన్ వాల్యూస్ ఉంటాయి వైటమిన్ డి చెక్ చేయడానికి. 30 ఉందంటే సఫిషియంట్ ఉన్నట్టు, 50 ఉందంటే వెరీ గుడ్ అన్నట్టు. సో అందరికీ లెస్ దెన్ 20 ఉంటుంది, కొంతమందికి అయితే లెస్ దెన్ 10. సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ గ్రోత్. సో దీనివల్ల వీళ్ళకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ వస్తుంటాయి. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి కార్పొరేట్ కానీ ప్రొఫెషనల్ కానీ అట్లీస్ట్ 40 to 45 minutes సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అట్లీస్ట్ 20 to 25 minutes డైలీ ఫిజికల్ యాక్టివిటీ. అది మీరు కూర్చొని చేయొచ్చు, ఆఫీస్లో జస్ట్ నీ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరు ఫాలో అవ్వరు ఇది. సో దానివల్లనే మా ఓపీడీ కూడా పెరుగుతుంది. ఓకే. సో దిస్ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ యాజ్ యూజువల్గా మీరు అన్నట్టు వయసులో పెద్దవాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంటుంది, అది కామనే. మనకి ఎలాగైతే వైట్ హెయిర్ వస్తుంటుందో ఏజ్తో పాటు, దట్ ఈస్ వేర్ అండ్ టేర్ ఇన్ ద జాయింట్స్. అది మనం డిజీజ్లా కన్సిడర్ చేయొద్దు ఎప్పుడు. సో దిస్ ఇస్ ఒక న్యాచురల్ ప్రాసెస్, అది అరుగుదల అనేది. సో చాలామంది ఇదే నాకెందుకు వచ్చింది అనుకుంటారు. బట్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 60 డెవలప్ ఆర్థరైటిస్. కొంతమందికి లెస్ దెన్ 40 ఉన్న వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎస్పెషల్లీ ఉమెన్లో. వీళ్ళకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇది కీలవాతం అంటాం. వీళ్ళకి మాత్రం జాయింట్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ దాన్ని తినేస్తుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి తొందరగా అరుగుదల వస్తుంటుంది. సో వీళ్ళకి స్టేజ్ బట్టి ట్రీట్మెంట్స్ చేస్తుంటాం. బట్ చాలా మంది మోకాలు నొప్పి అనగానే ఫస్ట్ డాక్టర్ని కలవకుండా పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవడం, లేదా నీ ప్యాడ్ వేసేసుకుని చాలా తక్కువగా నడిస్తే సరిపోతుందిలే, లేదంటే ఏదో సబ్జా గింజలు తింటే సరిపోతుంది, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. నిజంగా అంత సేఫ్ అంటారా సార్? అదే, నేను చాలా మంది అదొక అపోహ ఉంది. కాల్షియం టాబ్లెట్స్కి ఆర్థరైటిస్కి అసలు సంబంధం లేదండి. కాల్షియం ఈజ్ టు ఇంప్రూవ్ ద బోన్ క్వాలిటీ, అంటే ఆస్టోపోరోసిస్, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ అది థిన్నింగ్ ఆఫ్ ద బోన్, వీక్నింగ్ ఆఫ్ ద బోన్ అంటాం. ఆర్థరైటిస్ ప్యూర్లీ ఏజ్ వల్ల వచ్చేది. ఇప్పుడు మీరు అన్నట్టే కొంతమంది నేను తక్కువ నడిస్తే అరుగుదల ఉండదు అంటారు. నేను వాళ్ళని అదే అడుగుతాను, మీరు ఒకవేళ నడిచినా నడవకపోయినా మీకు వైట్ హెయిర్ వస్తుంది ఏజ్ వల్ల. సో దాన్ని మీరు ఆపలేరు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ దీన్ని కూడా ఆపలేరు మీరు. సో నేను తక్కువ నడిస్తే అరుగుదల తక్కువ అయిపోతుంది, అరుగుదల పెరగదు అనేది అదొక అపోహ. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ని మనం మార్చలేము, కాకపోతే ఫ్యామిలీస్లో ఉంటే కొంచెం తొందరగా వస్తుంది అరుగుదల అనేది. బట్ ఇది నిజమేనా సార్? ఫ్యామిలీస్లో వాళ్ళ పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటే అది హెరిడిటరీ లాగా ఉంది, జెనెటిక్ ఉంటుంది కొంచెం. సో ఇలా సొంత వైద్యాలు చేసుకోవడం కన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అంట. చాలా బెస్ట్ అండి అది యాక్చువల్లీ. అండ్ మీరు ఓవర్ ద కౌంటర్, మన ఇండియన్ కమ్యూనిటీస్లో ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ ఇస్తారు, బట్ అబ్రాడ్లో అట్లా ఉండదు. అన్లెస్ అంటిల్ యూ మీట్ జీపీ, అంటే జనరల్ ప్రాక్టీషనర్. కానీ వాళ్ళకి అక్కడ ఆర్థో డాక్టర్ని కలవడానికి 3 months పడుతుంది. సో దే మీట్ అ జీపీ అండ్ గెట్ ద మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్. బట్ ఇండియాలోనే మనకి ఏంటి అంటే అదో ప్రాబ్లమ్, డాక్టర్ని కలిస్తే పైసలు ఎక్కువ అయిపోతాయి, వాళ్ళు ఇంకేదో ప్రాబ్లం ఉంది, ఇంకేదో జబ్బు ఉంది అని చెప్తారు. అలా ఏం ఉండదండి. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, పీపుల్ ఆర్ ఓవర్ ద ఫోన్స్ అండ్ ఆల్, దే నో ఎవ్రీథింగ్ నౌ. దే నీడ్ నాట్ వరీ. మనం వచ్చి ఒకసారి చూపించుకుంటే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేస్తే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇచ్చే
వాళ్ళు మంచిగా అయిపోతారు. సో చాలా మంది ఏంటి అంటే ఇది ఒక అపోహ ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఎక్కువ ఉన్న లేని టెస్టులు రాస్తారు. అట్లా ఏం అవును, లేదండి. చాలా మందికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు.